తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం. ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా. అందుకని తనను తాను కౌగిలించుకోవడం కుదరదు. తన కొడుకుని కౌగిలించుకోవడం అంటే ఏమండి కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అడగచ్చు. కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే 5 సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి ఆ గదిలోకి వెళ్ళడానికి నిషిద్ధం. తండ్రితో కలిసి కూతురు ఏకశయ్య యందు నిద్రించడం నిషిద్ధం. ఒక మర్యాద పెట్టింది సమాజమునందు ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది. తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. మూర్ధన్య స్థానమునందు చిన్నతనంలో వేరు, 5 ఏళ్లు దాటితే బిడ్డడి యొక్క తల పట్టుకుని ఉంచి, ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రములను నిషేధించింది. వైరాగ్యము జ్ఞానము ఒక్కసారి సిద్ధించమంటే ఎలా సిద్ధిస్తాయి? దానికి శ్రవణము నడుస్తూ ఉండాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినడం అన్నది జరుగుతూ ఉండాలి. అది జరగకపోతే అది కుదిరే విషయం కాదు. కాబట్టి ఆ సురుచి సునీతి ఇద్దరు భార్యలతో ఉత్తానపాదుడు ఉన్నాడు. ఒకానొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది మామూలు మన ఇళ్లల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు. దానికి వ్యాసుడు మురిసిపోయి, ఎవరండి రాసినవాడు? ఎవరో సాంఘిక నవల రాసేవాళ్ళో, చందమామలో కథ రాసేవాళ్ళో వాళ్ళు రాయలేదు. లేకపోతే ఏదో పత్రికకి సరదాగా రాత్రి కూర్చునో కథ రాసేవాళ్ళు రాయలేదు. ఈ సంఘటనని తీసుకొచ్చి ఒక మహాత్ముడి యొక్క జీవితంగా, మీ జీవితాన్ని మార్చగలిగిన సందర్భంగా ఒక సంఘటనని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు. పోతన గారు పరవశించి అనువాదం చేశారు. ఇది రాముడు నా చేత అనువాదం చేయించాడన్నారు. ఏమిటి ఆ సంఘటన? అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే, మీరు ధ్రువోపాఖ్యానాన్ని మామూలుగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా మీరు దాన్ని అక్షరాల కింద చదివారనుకోండి, అది పెద్ద సంఘటనే కాదు. కానీ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమా సంఘటన? మీరు అవధరిద్దురు గాని. ఒకనాడు సుఖలీల నుత్తాన పాదుండు ఎరి ప్రియురాలైన సురుచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధితదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంగొని దివక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవిత బిడ్డండైన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్క వేడుక తగిలనేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక. నా గొప్ప అనువాదము చూడండి ఆ శిశపద్యం. ఒకనాడు ఉత్తానపాదుడు కూర్చునున్నాడు, సింహాసనం మీదేం కాదు, అంతఃపురంలో కూర్చునున్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సునీతిని దగ్గరికి రానివ్వడుగా, సురిచే ఉంటుంది ఎప్పుడు. సురుచి కొడుకైనటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. చేత అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అవనివ్వండి, చుట్టూ ఆఫీసర్స్ని పెట్టుకుని ఇంట్లో ఏదైనా మాట్లాడుతుండనివ్వండి, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఏం తెలుసు అరమరికలు, నాన్నగారండి నాన్నగారండి నేను ఒళ్ళో కూర్చుంటాను, నేను ఒళ్ళో కూర్చుంటానంటాడు. తండ్రి ఇప్పుడు కాదు అలా కూర్చో, ఇప్పుడు అలా కాదు కూర్చో. అలా అన్న కొద్దీ వాడికి ఎక్కాలనిపిస్తుంది పిల్లాడికి. అదో విచిత్రం. పిల్లలకి తండ్రి తొడ మీద కూర్చుంటే ఉన్న ఆనందం వాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు ఆనందిస్తాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు. తండ్రి కూడా అంతే యథార్థానికి. అసలు పురుషుడికి ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యమేది అని ప్రశ్న వేశారు. అంటే అన్ని ఐశ్వర్యములలో గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగము. తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం. ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా. అందుకని తనను తాను కౌగిలించుకోవడం కుదరదు. తన కొడుకుని కౌగిలించుకోవడం అంటే ఏమండి కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అడగచ్చు. కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే 5 సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి ఆ గదిలోకి వెళ్ళడానికి నిషిద్ధం. తండ్రితో కలిసి కూతురు ఏకశయ్య యందు నిద్రించడం నిషిద్ధం. ఒక మర్యాద పెట్టింది సమాజమునందు ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది. తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. మూర్ధన్య స్థానమునందు చిన్నతనంలో వేరు, 5 ఏళ్లు దాటితే బిడ్డడి యొక్క తల పట్టుకుని ఉంచి, ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే
వాడి తలకాయ పట్టుకుని వంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రములను నిషేధించింది. అందుచేత తండ్రి కొడుకు మీద, తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు సురుచి కొడుకు. పాపం సునీతి కొడుకు పరుగు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు, ఆయనకి కూడా కోరిక కలిగింది నాన్నగారి తొడ మీద కూర్చోవాలి. వచ్చి నాన్నగారు నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు. తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద. ఎందుకు ఎక్కించుకోలేదు? కొడుకు మీద ప్రేమ లేక కాదు. మీరు అది గమనించారు. కొడుకు మీద ప్రేమ ఉంది. ఎందుకనంటే తన కొడుకే. కొడుకుల యందు భేదం ఉండదు, భార్యల యందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో, అదో గమ్మత్తు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. అందుకని ఆ కొడుకు యందు ప్రేమ ఉంది. కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు? సురుచి పక్కన ఉంది. ఆ నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరినీ తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది. అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు. అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. ఎందుకు ఎక్కించుకోడు, ఎందుకు కూర్చోపెట్టుకోడు, తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు. వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు. ఆవిడేమన్నా అనుకుంటుంది మనం, ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా ఓన్లీ ఏం పోయింది, పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోబెట్టుకోవాడిని కూడా అందనుకోండి, ఆనాడు తప్పకుండా ఉత్తానపాదుడు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు, అయిపోయిందంటే అక్కడితో. ఆయన కూర్చోబెట్టుకోలేదు, సురుచి వంక చూస్తున్నాడు. మన జీవితమే. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి. మీరు ఏ సంఘటనని మీరు తీసుకోలేకపోయారు అనుకోండి ఆలంబనంగా, ఎప్పటికీ జీవితం మారదు. ఎక్కడో అక్కడ వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే ఆత్మావలోకనం అవుతుంది. మీరు అలా అవలోకనం చెయ్యకుండా కాలంతో పాటు పరిగెడితే దానికి అవలోకనం ఉండదు. కాబట్టి ఇక్కడ సురుచి వంక చూశాడు ఒకసారి. చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాట అంది. ఏమందంటే, తండ్రి తొడనక్క వేడుక తగిలినేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక. ఎంత గొప్పగా అడ్రస్ చేసిందో చూడండి. సవతి కొడక అంటే నాతో పాటుగా సవతి అయిన దాని కొడుక, నీకు తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టుండేవాడి. నీ అమ్మ కడుపున ఎందుకు పుడతావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి ఈయన తొడ ఎక్కే అదృష్టం ఎక్కడుంటుంది? నా కడుపున పుట్టుంటే ఆయన తొడ ఎక్కే అదృష్టం ఉండుండేది. ఇది ఎంత హేయమైన మాట మీరు ఆలోచించండి. క్షేత్రములు రెండు సమానం, బీజములు రెండు సమానం. కానీ కేవలము ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది. ఇప్పుడు ఎవరిని నింద చేసింది ఆవిడ? ఆవిడ ధ్రువుణ్ణి నింద చేయలేదు. సవతి కొడక అని పిలవడంలో తన సవతిని చిన్నబుచ్చుతోంది. ఆవిడ కడుపున పుట్టిన నీకు భార్య అయితే అయిందేమో, ఎప్పుడో ఈయన అనుగ్రహాన్ని పొందితే పొందిందేమో, కానీ ఆవిడ కడుపున పుట్టిన వాడికి ఆయన తొడ ఎలా ఎక్కుతావురా? ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కొడుకు అయి ఉండాలి అంటే తన ఆభిజాత్యాన్ని ప్రకటించుకుంది సవతితో కలిపి. ఇదే సురుచి అంటే. ఎంత అహంకారం చూడండి. అసలు అలా ఒక 5 సంవత్సరముల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునేటప్పుడు ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? మీరు సురుచికి సునీతికి ఎంత తేడా ఉంటుందో ధ్రువోపాఖ్యానంలో కనిపెట్టాలి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్త్రీ మాట మాట్లాడుతుంటుంది. మీరు ఆ మాటని బట్టి ఆవిడ సురుచియో సునీతియో మీరు కనిపెట్టేయచ్చు. ఆవిడ సురుచి అనుకోండి, ఆయన నాశనం అయిపోయాడని గుర్తు. ఆవిడ సునీతి అనుకోండి, ఆయన అదృష్టం పండిపోయిందని గుర్తు. ఎందుకో తెలుసా అండి? ఆ దేవి భాగవతంలో వ్యాసుడు ఒక తీర్పు చెప్తాడు. అందులో అంటాడు ఆయన, కుపుత్రేణన్ వయో నష్టం. ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు కలిగాడు అనుకోండి, వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది. కుభోజనేన దివసః. ఒక రోజు భోజనం తప్పు భోజనం చేశారనుకోండి. తప్పు భోజనం అంటే ఏమిటో తెలుసా అండి? శాస్త్రమునందు ఏ పదార్థం పడితే ఆ పదార్థం, ఎలాంటి చోట పడితే అలాంటి చోట తినకూడదు. అన్నిటికన్నా పెద్ద పీట వేసి తినవలసిన భోజనం ఏమిటో తెలుసా అండి? భగవన్ నివేదన చేసినటువంటి ప్రసాదము. అది తాను భక్తుడైతే తన ఇంట దొరుకుతుంది, తాను నైవేద్యం పెట్టుకు తింటాడు. రెండవది, ప్రయత్నపూర్వకంగా తాను వెళ్ళి తినవలసింది ఏమిటో తెలుసా అండి? ఎవరైనా పిలిస్తే రమ్మనమని తాను కాదనకుండా వెళ్ళి తినాలి. భాగవత శేషం. ఆ భాగవతులై జ్ఞానులై పరమహంసలై నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు తిరుగాడేటటువంటి వారు
ఏ ఇంటికైనా వచ్చి పదార్థములు తీసుకుని వెళ్ళిపోతే వారికి పలహారం పెట్టి పంపకూడదు. వారితో వచ్చిన వారికి కూడా పెట్టాలి. ఎందుకో తెలుసా అండి? వారు తిన్నప్పుడు ఆ రాశి యందు మిగిలినది భాగవత శేషమవుతుంది. వారు తినగా మిగిలిన ఉచ్ఛిష్టము కింద లెక్క అది ఆ రోజున. అది ఆ రోజున మనం కూడా వెళ్ళి తిన్నాం అనుకోండి, ఆ భాగవతోచ్ఛిష్టము తినడం చేత మన మనస్సుని సంస్కరించేస్తుంది. భగవంతుడి వైపుకు తిప్పుతుంది. ఎందుకంటే వారు తినగా మిగిలిన పదార్థం అది. అందుకని అలాంటిది తినమని శాస్త్రం చెప్తోంది. అందుకని భాగవత శేషానికి ఎవరైనా పిలిచారనుకోండి, వారు నిజంగా భాగవతులైతే మీరు ప్రయత్నపూర్వకంగా అమ్మ తప్పకుండా వస్తానని వెళ్ళి తినాలి భాగవత శేషాన్ని. పెట్టేవారికి కూడా మర్యాద ఉండాలి. వారు వచ్చింది భాగవత శేషం కోసం వచ్చారు అన్న మర్యాదతో పెట్టాలి తప్ప చూసి చూడకుండా అలక్ష్యంతో విస్తరియందు వడ్డన జరిగి ఉండి ఉండకూడదు. సరే, అది వేరే విషయం. అందుకని నువ్వు నా తొడ మీద కూర్చోడానికి, తండ్రి తొడ మీద కూర్చోడానికి నా కడుపున పుట్టిన వాడివైతే నువ్వు ఆ భాగ్యాన్ని పొంది ఉండేవాడివి. నువ్వు సునీతి కడుపున పుట్టావు, నీకెలా దక్కుతుందా భాగ్యం? నీకు దక్కదండి. అంటే ఇప్పుడు ఆవిడ పౌరుషం ఎవరి వైపుకు వెళ్ళింది? ఎవరిని కించపరిచి మాట్లాడుతోంది? తన సవతిని కించపరిచి మాట్లాడుతోంది. అది ఒక 5 సంవత్సరముల పిల్లవాడి దగ్గర మాట్లాడవలసిన మాట కాదు. ఇది పిల్లవాడికి అర్థం అవుతుందా పోని? అయ్యో ఏంటి మా అమ్మ కడుపున పుట్టడం వల్ల నేను తొడెక్కకూడదంటుందేమిటి అని వాడు ఆశ్చర్యంగా, వాడికి కారణం అర్థం కాలేదు. 5 సంవత్సరముల పిల్లవాడికి ఈ కారణం అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు.